ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 టీ20ల సిరీస్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి టీ20 ప్రపంచ కప్కు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్ను టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహకంగా వినియోగించుకున్న తీరు అద్భుతం. ఈ సిరీస్లో అనేక మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. వారిలో కూడా కొంతమంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా మరికొంతమంది అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచ కప్ పైనే ఉంది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఫినిషర్ రింకు సింగ్, ఆల్రౌండర్ శివన్ దుబే వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టులో ఖాయంగా కనిపిస్తున్నారు. ఇక వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వారిలో బౌలర్లు ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, సంజు సామ్సన్ వంటి వారు ఉన్నారు. వీరికి టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం దాదాపు అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ జట్టు ఎంపికపై తన మనసులో మాటను బయటపెట్టాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రపంచ కప్ జట్టు ఎంపిక కోసం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను ఒక ప్రామాణికంగా తీసుకోనున్నమాట వాస్తవమే. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ లో ఖచ్చితంగా ఉంటారు. ప్రస్తుతం 8 నుంచి 10 మంది ఆటగాళ్లు టీమిండియా మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డారు. వారికి టీ20 ప్రపంచ కప్ లో అవకాశాలు దక్కుతాయి. ఎవరైతే పవర్ ప్లే సమయంలో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో వారికి బౌలింగ్ చేసే అవకాశాలు ఇచ్చాము. అలాగే డెత్ ఓవర్లలో కూడా వారిని పరీక్షించాము. మా జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్తో నేను టచ్ లో ఉంటూనే ఉన్నాను. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ జట్టు ఎంపికపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కొంతమందికి అవకాశాలు దక్కకపోవచ్చు. వారు మరింతగా శ్రమించి తిరిగి జట్టులోకి రావాలని కోరుకుంటున్నాను. అందరినీ సంతృప్తిపరచలేం. ఆడని వాళ్లను పక్కన పెట్టడం తప్ప వేరే మార్గం లేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.